హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి నిన్న గురు పుష్యమికి మేము షాపింగ్కి వెళ్ళాము. గోల్డ్ సెలెక్ట్ చేయడానికి మేము ఒక 24 గ్రామ్స్ వెయిట్లోనే మాకైతే లాంగ్ హారం కావాలన్నాము అని అయితే నేను నిన్న వీడియో పెట్టాను. అట్ ద సేమ్ టైం హాల్ మార్క్ గోల్డ్ మనం ఎలా కొనుక్కోవాలా, హాల్ మార్క్ ఎక్కడ వేయిస్తారు, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది, అది హాల్ మార్క్ గుర్తు అసలు దేనికి వేయిస్తారంటే 91.916 22 క్యారెట్స్కి వేయిస్తారు అని. ఈవెన్ 916 కాకుండా ఇంకేం గుర్తులు ఉంటాయి అనేది కొంచెం క్లియర్గా చెప్పేస్తూ అట్ ద సేమ్ టైం నిన్న మేము చేసినటువంటి షాపింగ్లో ఎగ్జాక్ట్గా 24 గ్రామ్స్కి మేము ఏం కొన్నాము అన్నది లైవ్ అయితే మీకు చూపెట్టేస్తానబ్బా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నిన్న మేము హాల్మార్క్ గురించి వీడియో చేశాను అన్నాను కదా, అదే షాపింగ్లో ఒక 5 సవర్లు 4.5 అటు వెయిట్లో కూడా నేను గోల్డ్ ఐటమ్స్ అయితే చూపెట్టాను. సో మాకు కావాల్సింది వచ్చి ఎగ్జాక్ట్గా 3 సవర్ల లాంగ్ హారం కావాలని అయితే మేము అడగటం జరిగింది. కొన్ని పోల్కి డిజైన్స్, లైట్ వెయిట్ డిజైన్స్, లాంగ్ చైన్ టైపు, మొల్తా టైప్లో కానీ కొన్ని రకాల లాకెట్స్ ఉన్నాయి. వాటిని కూడా కొంచెం చూపెట్టేస్తాను. ఇంకా 916కి అయితే మనం హాల్ మార్క్ వేయిస్తాము. 22 క్యారెట్స్కి 20 క్యారెట్స్కు మనం ఎలా వేస్తాము అంటే దానికి కూడా ఒక ముద్ర అయితే వేస్తారంట. అది 22/20. ఎవరికన్నా కూడా నాన్ కేడియం ఐటమ్స్ అనేసి మనం అడిగాము అంటే వాటి మీద కూడా ఈ యొక్క 22/20 అనేటువంటి ముద్ర అయితే వేసిస్తారనమాట. ఎందుకంటే దీంట్లో 20 క్యారెట్స్ కన్నా అంటే 75% కన్నా గోల్డ్ అయితే తక్కువ ఉండదు అనేసనని మనకి వేసిస్తారు. కాకపోతే ఇందులోనే చాలా వరకు ఓల్డెన్ డేస్లో కానీ చిన్న చిన్న షాపుల్లో కానీ మోసాలు జరిగేది. ఎలా అంటే 75%, 80% అంటారు కదా, దాంట్లో గోల్డ్ పర్సంటేజ్ తగ్గించి కాపరు, సిల్వర్ ఇట్లాంటివి మిశ్రమాలు కలపడం వల్ల మనకైతే గోల్డ్ ఆ యొక్క క్వాలిటీ తగ్గిపోయి కలర్ చేంజ్ అవ్వటము, నల్లగా తిరిగిపోవడము, కలరు కొంచెం డిఫరెంట్గా అనిపించడము, ఐటము కొంచెం గాడిగా అనిపించడము, నెక్స్ట్ అందులో కలర్ షేడింగ్స్ మనకి బయట వాతావరణాన్ని బట్టి ఈవెన్ సిల్వర్ అయినా కూడా కలర్ తగ్గుద్ది కదా, నల్లగా తిరుగుద్ది కదా. సో ఎప్పుడైతే మన గోల్డ్ ఐటము ఆ యొక్క కలర్ అనేది తగ్గిందో ఒకసారి ప్యూరిటీ చెక్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అట్ ద సేమ్ టైము మనము ఎంత వర్త్లో కావాలి గోల్డ్, దట్టు తక్కువ వెయిట్లో లాంగ్ హారం ఎందుకు ప్రిఫర్ చేయాలా అంటే మనము రెగ్యులర్గా లాంగ్ హారాలు అయితే వేసుకొని తిరగమన్నమాట. ఏదో ఫంక్షన్కో అకేషన్కో మనం ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు మాత్రమే లాంగ్ హారాలు వేసుకుంటాము. కొంతమందికి ఒక 3-4 లాంగ్ హారాలు ఉంటాయన్నమాట. అప్పుడు కొన్ని హెవీ వెయిట్ ఉండేటివి కొని పెట్టుకున్నా కూడా తక్కువ వెయిట్ ఉండేటువంటి ఇట్లా లాంగ్ హారాలు కొని పెట్టుకోవడం వల్ల అంటే ఒకే రకమైన ఐటమ్ ఆర్నమెంటే వేసుకొని పోతున్నామని బోర్ లేకుండా ఉండడం ఒకటి, ఏదో రకంగా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసామని ఒక తృప్తి ఒకటి. అట్ ద సేమ్ టైము ఇప్పుడుండేటువంటి కాస్ట్కి ఒక లాంగ్ హారం తక్కువ వెయిట్లో హెవీ లుక్ వచ్చేటట్టుగా ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడుండేటువంటి సిచ్యువేషన్లో మన యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైన నగలేనా అని అంటే అది చిన్న చూపుగా ఫీల్ అవుతాం అనమాట. మనం కొనే వాటిని కూడా తక్కువ వెయిట్ అయినా కొంచెం హెవీ లుక్ ఉండేటట్టుగా కొనుక్కున్నాము అంటే ఒక 2-3 ఫంక్షన్స్కో 4-5 ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మార్చి వేసుకున్నా కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒకే రకమైన నగలు కాకుండా ఇట్లా డిఫరెంట్గా ఉండేవి ఉంటే వాళ్ళు మార్చి వేసుకుంటూ ఉంటారు. సో ఇంట్లో ఆడవాళ్ళు ఉండేదిని బట్టించి యొక్క హారాలు అనేటివి కొంచెం తక్కువ వెయిటు ఎక్కువ వెయిటు తీసి పెట్టుకున్నాము అంటే వాటి యొక్క లుక్ని బట్టించి వాళ్ళకి ఎవరెవరికి ఏ సెట్ అవుతుందో దాన్ని బట్టించి యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దట్టు మనం గోల్డ్ ఎంతో కొంత కొనచ్చు. నెక్స్ట్ మనకి అవసరానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఈ యొక్క తక్కువ వెయిట్లో మనం కొనుక్కోవాలా అంటే మనకి ఎంత బడ్జెట్ పెట్టి 4-5 సవర్లే కొనలేము అనేవాళ్ళు, మేము ఇంకా లాంగ్ హారాలు కొనలేము అంత వెయిట్లో అని బాధపడే వాళ్ళు కూడా ఈ యొక్క తక్కువ వెయిట్లో లాంగ్ హారం కొనుక్కొని వాళ్ళ ముచ్చటని తీర్చుకోవచ్చు అనమాట. ఇలా ప్లాన్ చేసుకుని తక్కువ వెయిట్లో కొనుక్కోవాలా అనుకుంటే మనము కొంచెం పోగేసుకొని కొనుక్కోవడము, లేదంటే ఒకసారిగా డబ్బు ఇన్వెస్ట్ చేయడం, లేదా చిట్లు వేసుకోవడము, ఇలా అయితే ప్లాన్ చేసుకొని మనకు కూడా నెక్లెస్తో పాటు చాలామంది బాధపడుతుంటారు అనమాట పెళ్ళిళ్ళప్పుడు. అట్లాంటప్పుడు నాకు లాంగ్ హారం లేదు అని. లాంగ్ హారం అంటే ఫిక్స్ అయ్యింటారు, ఒక 10 సవర్లు 5 సవర్లు 6 సవర్లు అని. కానీ 3 సవర్లలో కూడా లాంగ్ హారాలు ఉన్నాయండి. వాటిని నేను మీతో ఇవాళ షేర్ చేసేసి సో నేను కొన్ని అయితే వేసుకున్నాను, కొన్ని అయితే చూపెడతాను. కరెక్ట్గా 24 గ్రామ్స్లో విత్ చైన్తో కూడా లాంగ్ హారాలు ఉన్నాయి. వితౌట్ చైన్లో కూడా
లాంగ్ హారాలు అంటే 24కి నియర్, అంటే 24, 25కి దాటకుండా హారాలు అయితే చూపించేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అబ్బా. ఓకే, ఇంకా లెటెస్ట్ ఫాలోస్. ఎవరైనా ఈ వీడియో చూసే ముందు నిన్న నేను పెట్టినటువంటి వీడియోస్ ఒక లుక్ వేసేసి ఈ వీడియోకి వచ్చారు అంటే క్లియర్గా ఏం వీడియో షేర్ చేశాను అనేది క్లారిటీ ఉంటుందండి. సో ఇవాళ వచ్చి 916 ఎగ్జాక్ట్గా 24 గ్రామ్స్లో మేమైతే లాంగ్ హారాలు అయితే చూసామన్నమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఓన్లీ 24 గ్రామ్స్ వెయిట్లోనే చూసాము. అందులో కొన్ని అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇది ఓల్డ్ మోడల్ అంట, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కాకపోతే ఇందులో ఏమి అసలు పాడేదంటూ ఏమి ఉండదండి. కృష్ణుడు మొలతాడు అంటారు చూడండి, మొలతాడికి చిన్న డాలర్ ఇచ్చేసారు, ఎగ్జాక్ట్ 24 గ్రామ్స్. సో వీటన్నిటితో ఈ యొక్క నెక్ లాకెట్ సెట్ అవుతుంది అనేసి సో షాప్ వాళ్ళు చూపించడం జరిగింది. వీటికి ఏటికైనా కూడా ఇట్లాంటి లాకెట్ ఉంటే, అంటే మాకు ఆల్రెడీ నెక్ లాకెట్ ఉంది, దానికోసం లాంగ్ హారం సెలెక్ట్ చేద్దాము. దట్టు గురుపుష్యం రోజు కొంటూనే ఉండొచ్చు, ఇంట్లో ఆడపిల్లల భవిష్యత్తు పనికొస్తుంది కదా, సో అందుకని ప్లాన్ చేసాం అనమాట. ఇవి కూడా 24 గ్రామ్సేనండి. నాకు కొంచెం బాగా నచ్చింది, కాకపోతే ఇది వచ్చి పొడవు ఉందే కానీ మెల్లో చైను బ్యాక్ వచ్చేటప్పుడు కొంచెం అంత ఇదిగా అనిపిల్ల. కాకపోతే ఎవరికైనా ఇలా ప్లాన్ చేసుకొని, అంటే కొంచెం సింపుల్గా ఉండాలా, కొంచెం లాంగ్ లెంత్ ఉండాలా. ఒకప్పట్లో చైన్ వచ్చేసి గోపి మోడల్ చైన్ వచ్చి కింద అమ్మవారి డాలర్ పతకం వచ్చేది చూడండి, ఆల్మోస్ట్ నాకైతే చూడటంతో అట్లా అనిపించింది. కాకపోతే ఇది కృష్ణుడు మొలతాడండి, ఈజ్ నథింగ్ బట్ మొలతాడే, ఎనామిల్ కోటింగ్తో గోల్డ్ చిన్న చిన్న ఏమంటారు మామిడి పిందిల్లాగా కంప్లీట్ చైన్ వచ్చేసి కింద మాత్రం పెండెంట్ ఎక్సలెంట్గా ఇచ్చేసారనమాట. ఆల్మోస్ట్ ఈ పెండెంట్కే వెయిట్ అంతా వచ్చి ఉంటుంది. వెనకలంతా ఏం కవరింగ్ గట్రా ఏం లేదండి, బోల్ ఇచ్చేసారు. సో అందువల్ల ఇంత తక్కువ వెయిట్కి ఇంత హెవీ లాంగ్ హార్మ్ అయితే వచ్చిందనమాట. తిరగబడ్డం అట్లంతా కూడా ఏం లేదు. మేమైతే ట్రయల్ కానీ వేసి చూడడం జరిగింది. సో మా కజిన్ కానీ అన్ని రకాలుగా నేను వేసుకొని అన్నట్టుగా వేసుకున్నది, పాపము తనకు కూడా బాగా నచ్చిందనమాట. ఒక సెట్ అయితే కంప్లీట్ వేసుకొని ఇలా రెడీ అయితే బాగుంటుంది అన్నది. సో ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే ఇష్టమే కదండి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో మేము ఫైనల్గా ఏం సెలెక్ట్ చేసాము అనేది వీడియో ఎండింగ్ లోపలైతే షేర్ చేసేస్తానబ్బా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే గోల్డ్ చూపెడుతుంటే ఎవరైనా స్కిప్ చేస్తారా, లేదు కదా. దట్టు వెయిట్తో కూడా ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చి 24 గ్రామ్సేనండి, కాకపోతే దీనికి బ్యాక్ చైన్ లేదు. కాకపోతే చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో అంత బాగుంది. కానీ దీనికి ఆ పక్క ఈ పక్క మువ్వలు ఇచ్చారు చూడండి, అక్కడికి వచ్చేటప్పుడు దెబ్బ కొట్టేస్తుంది. దట్టు కొంచెము బాగా అంటే లావ్ ఎక్కువ ఉంది కానీ లెంత్ అంత ఎక్కువగా అనిపించలే నాకు. సో మన బడ్జెట్ 3 సవర్లలోనే రావాలని అయితే ట్రై చేసామన్నమాట. సో నేనైతే కొన్ని అన్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి, కొన్ని అయితే సెట్ చేసి అయితే వేశాను. వీటన్నిటి కూడా నెక్లెస్ సెట్ చేస్తే బాగుంటుంది అన్నారు. నేను ఇంతకుముందు మీకు చూపెట్టాను కదా మా కృష్ణుడి మొలతాడనేసని. సో అది మన మెడలో వేస్తే అసలు అంత పెద్దగా ఆనలేదనమాట, కొంచెం స్మార్ట్గా ఉండే వాళ్ళకైతే సెట్ అవుతుంది. సో ఇది వచ్చి 24 గ్రామ్స్ అని అయితే చూపెట్టడం జరిగింది. కాకపోతే దీనికి కూడా బ్యాక్ చైన్ లేదు. లుక్ బాగుంది కదా, కానీ అంత ఇదిగా అనిపించలేదు, సింపుల్గా ఉంది అన్నాను. దానికోసమని దానికి థ్రెడ్ వేసి షాప్ వాళ్ళు మాకు ఇచ్చారనమాట. సో థ్రెడ్ వేసి సెట్ చేసి మెల్లో ఇవాళ అయితే నేను నెక్లెస్ వేసుకుపోలేదండి, ఎందుకంటే గోల్డ్ వేసుకున్నప్పుడు మన గోల్డ్ ఉంటే అసలు గాడిగా అనిపిస్తూ ఉంది. షేర్ చేసినప్పుడు కూడా అంత లుక్కీగా లేదని నలుగుసులు దండ ఒకటి వేసుకెళ్ళినా దాన్ని కూడా తీసి బ్యాగ్లో వేసుకొని వీటిని షేర్ చేద్దాం. అంటే వీడియోస్ మనము చూపెట్టినప్పుడు పక్కాగా జినైన్గా ఉండాలి కదా. మనం ఏదైనా రివ్యూ ఇచ్చినా గోల్డ్ గురించి చెప్పినా వాటి డీటెయిల్స్ కానీ పక్కగా జినైన్గా నేనైతే తీసుకొని తెలుసుకొని నాకు తెలియని వాటిని షేర్ చేస్తూ ఉంటానండి. సో రివ్యూలో మాత్రం ఎటువంటి డౌట్ అయితే ఏమి ఉండదు. ఈవెన్ నేను హాల్మార్క్ గురించి చెప్పాను, గోల్డ్ కాయిన్స్ గురించి చెప్పాను. నేనైతే గోల్డ్ కాయిన్స్ నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి. మనకి 100 మిల్లీగ్రాములు 200 మిల్లీగ్రామ్స్లో కూడా 24 క్యారెట్స్ కళ్యాణ్ అయినా ఇట్లా ఏ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఉండేటువంటి జ్యువెలరీస్ అంటే కాయిన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ ఓన్లీ లాంగ్ హారాల గురించి చెప్తున్నాను కదా. నెక్లెస్ కొనలేదు, కాకపోతే ఏ లాంగ్ హారం వేసినా నెక్లెస్కి సూట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళ షాప్లో ఉండేది ఒకటి ఇచ్చి మాకైతే ట్రయల్కి చూపెట్టారనమాట. సో అందులో అన్ని రకాలు మేమైతే ట్రయల్స్ వేయడము చెక్ చేయడము చూసి ఒక 24 గ్రామ్స్లో వితౌట్ చైన్ ఉండేటువంటి ఒక లాకెట్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఆ లాకెట్ని అయితే నేను ఇన్ బిట్వీన్ మిడిల్లో యాడ్ చేసేస్తున్నాను, లాస్ట్లో అయితే షేర్ చేయను.
ఇంకొక షార్ట్ లాగాను లేదా ఇంకొక వీడియో గాను మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. చూడండి, ఈ యొక్క లాకెట్ మనకి అంత ఇదిగా అనిపించలేదు కదా, ఎందుకంటే నేను వేసుకున్న డ్రెస్సు అదే కలర్ ఉంది, దట్టు ఆ గోల్డ్ కలర్ కూడా బంగారు కలరే కదండి, అందుకని ఏమో అంతగా అనిపించలేదు. కానీ కొంచెం ఒక చిన్న షార్ట్ లాగా చేసి అయితే పెట్టాను, కొంచెం డెప్త్గా తీసి. కాకపోతే కొంచెం సన్నగా ఉండే పిల్లలకి కానీ లేదంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలకి కానీ అది కొంచెం మెడ సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం లెంతీగా అనిపిస్తుంది. మనం థ్రెడ్ అంటే వెనకాల థ్రెడ్ కదా పెట్టున్నాను నేను, చైన్ వేసుకుంటే ఇంకొక లెంత్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉందన్నమాట. ఇది అంత హెవీ లుక్ అయితే రాదనమాట. ఏదో సింపుల్ ఫంక్షన్కి, చిన్న పార్టీలకి, నలుగులకి ఇట్లాంటి వాటికైతే సెట్ అయిపోతుంది. లేదా ఏరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనకి లాంగ్ హారం లేదు అని ఫీల్ అవ్వకుండా తీసుకున్నా కూడా బాగుంటుందండి. కాకపోతే గట్టి ఇది ఉందన్నమాట, అదే అంటారు చూడండి గట్టేతము. తర్వాత వచ్చి చాలా బరువుగా అంటే బరువు తక్కువ ఉండి హెవీ లుక్ ఉండేటువంటివి అనేసినని నేను చెప్పినటువంటి పోల్కి చైన్స్ వస్తాయి అని అయితే నేను చెప్పారు. ఇవాళ అయితే అవి రాలేదు, వేరే వేరేటి చూపెట్టారనమాట. కాకపోతే మనకు నచ్చినట్టు వెయిట్ ఎక్కువ ఉన్నాయి, మన వెయిట్లో మనం కొనాలి కాబట్టి మనమైతే చూసిన వాటిలో కొన్ని ఓల్డ్ మోడల్ అని వాళ్ళే చెప్పేశారు, ఇది ఓల్డ్ మోడల్ వద్దు అనేసి. కొన్ని వచ్చి ఈ యొక్క కాలు పట్టీలు గొలుసులు వస్తాయి చూడండి మువ్వలు, ఆ మువ్వల్లాగా ఉంటే కొంచెం భయం అనమాట. ఎందుకంటే నా బుట్ట కమ్మల్లో మువ్వలు ఉన్నాయి కదా, ఆ మువ్వలను అయితే మొత్తం చాలా వరకు రాల్చేశాను నేను అప్పుడే. కొన్ని కూడా 6 నెలలు సంవత్సరం అయింది. ఇట్లాంటి మువ్వలు పోతూ ఉంటే మనం వాటిని పెట్టించుకొని గోల్డ్ లాస్ అయిపోతూ ఉంటాం కదా. మోస్ట్ ప్రాబబ్లీ చాలా తక్కువ అలాంటి మువ్వలు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం కట్టేటివి లాంగ్ హారాలు ఉన్నప్పుడు మ్యాక్సిమం వర్క్ శారీస్ లేదంటే పట్టు చీరలో కడతాం, అందుకనేసి వాటిని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ.